బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్ తో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరం. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చేరుతున్నానని, తెలంగాణ బహుజనవాదం ఒక్కటేనని ఆయన అన్నారు. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కల్పించారని, గత 10 ఏళ్లు స్వర్ణయుగంలా ఉందన్నారు. తాను ఏది ఆశించి బీఆర్ఎస్ లోకి రాలేదని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కోసమే వచ్చానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మిత్రులారా, తెలంగాణవాదం బహుజనవాదం రెండు ఒకటే. సో ప్రాణహిత నది, గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో, మరి కృష్ణానది, తుంగభద్ర నది ఏ విధంగా అయితే కలుస్తాయో, ఆ విధంగా తెలంగాణ ఒకప్పుడు తెలంగాణవాదం బహుజనవాదం రెండు కూడా ఒకటే. మరి తెలంగాణ కూడా ఆనాడు తరతరాల అణచివేత వల్ల చితికిపోయింది. మరి ఆ తెలంగాణకు విముక్తి కల్పించింది మరి ఆనాడు ఉద్యమకారులు, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాలు ఈ దేశంలో మరి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పించి వాళ్ళను వెలుగువైపు మరి నడిపించింది బహుజనవాదం.